రాజన్న సిరిసిల్ల జిల్లా గాంధీనగర్ చెందిన భీమనాథన్ లక్ష్మీనారాయణ అనే నేత కార్మికునికి 2014లో పెన్షన్ మంజూరైంది. నాటి నుంచి నెల నెలా పెన్షన్ పొందాడు. కాగా గత సంవత్సరం ఆగస్టు నెలలో పెన్షన్ రాలేదు. దీంతో మున్సిపల్ అధికారుల వద్దకు వెళ్లి అడగ్గా వారు తాను చనిపోయినట్లు రికార్డులో చూపిస్తోందని తెలపడంతో లక్ష్మీనారాయణ అవాక్కయ్యారు. తాను బతికుండగా చనిపోయినట్లు ఎలా అంటారని అధికారులను ప్రశ్నించారు. వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి అక్కడ అధికారులను కలిశారు. అయినా లాభం లేకుండా పోయింది. గత 8 నెలలుగా పవర్ లూమ్లు నడవలేడం లేదని, ఇలాగైతే తాను బతకడం కష్టమని, తనను ఆదుకోవాలని అధికారులను వేడుకుంటున్నారు. 14 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి నాకు పింఛన్ వచ్చింది. ఇప్పుడు నాకు ఆ రికార్డులు మున్సిపాలిటీకి పోయి అడిగితే నువ్వు చనిపోయినట్టు ఇలా రికార్డులు ఉన్నది, మరి నేను బతుకున్నాగా చనిపోయినట్టు ఎట్లా వచ్చింది ఇది, మరి నేను ఎట్లా బతకాలి, నేను సాయంత్రం నడుపుకుంటూ బతుకుతున్నా, మరి నేను కిరాయి ఎట్లా కట్టాలి, మరి నేను ఏడుకోవాలి, ఇప్పుడు ఎవరిని అడగాలి, నేను మున్సిపాలిటీ కమిషనర్కి అప్లికేషన్ ఇచ్చినా కానీ స్పందన లేదు. మరి నాకు ఎవరు మరి నేను ఎక్కడన్నా పోయి సావన్నా, మరి ఎట్లా నేను ఇప్పుడు సాయంత్రం నడతలేవు, 8 నెలల నుంచి సాయంత్రం బంద్ ఉన్నాయి, నేను కిరాయి కట్టడానికే నాకు ఎటు స్పందన